నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే కీరకాయ దోశ. ఈ కీరకాయ దోశ చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో తయారైపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కీరకాయ దోశ. ఈ కీరకాయ దోశకి వేరుశనగకాయ పప్పుల చట్నీ చాలా బాగుంటుంది. అది ఎండుమిరపకాయతో గట్టి చట్నీ చేశారంటే ఇంకా బాగుంటుంది. నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లీడర్ బోర్డులో ఫస్ట్లో కనిపించాలంటే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్, ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది బాగా నాని గుజ్జు బాగా వస్తుంది. ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టాను. మీరు ఎంతైతే పులుపు తినగలరో అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. సెకండ్ స్టెప్, స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు తగినన్ని వేసుకోండి. కలర్ కోసం 2 దెబ్బ మిరపకాయలు వేసాను. ఈ దెబ్బ మిరపకాయలు వేయడం వల్ల చట్నీ అనేది మంచి ఎరుపు రంగులో వస్తుంది. అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు అనేది వేగిపోయాయి అనే టైంలో ఇంకా ఎండుమిరపకాయలు ఫస్ట్ తీసేయాలి. అలానే ఉంచి పప్పులు వేగిన దాకా ఉంచారంటే ఎండుమిరపకాయలు అనేది ఎక్కువ వేగిపోతాయి. మనకి ఎండుమిరపకాయలు ముందుగా వేగుతాయి కాబట్టి వాటిలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే ప్లేట్లోకి తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పుల్ని బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఈ వేరుశనగకాయ పప్పులన్నిటినీ మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. వీటిని కూడా బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి. పప్పుల్ని ఎంత బాగా దోరగా వేయించుకుంటే చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది. థర్డ్ స్టెప్, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక మీడియం సైజు టమాటాలని 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. టమాటాలు వేయడం వల్ల ఎండుమిరపకాయతో తయారు చేసిన వేరుశనగకాయ పప్పుల చట్నీ చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే అండి. లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా బాగా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. టమాటాలు కూడా బాగా పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే మనము చట్నీ అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు వేగిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, ఇప్పుడు మీడియం సైజ్ జార్ తీసుకున్నాను. అందులో ముందుగా వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే వేయించి చల్లార్చిన వేరుశనగకాయ పప్పులు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ అందులోకి చట్నీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. నెక్స్ట్ అందులోకి ముందుగా నానబెట్టిన చింతపండు వేసాను. చింతపండులో ఉన్న నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు చింతపండు నీళ్ళు సరిపోకుంటే నార్మల్ వాటర్ అయినా వేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి వేయించి చల్లార్చిన టమాటో వేసుకోవాలి. ఇంకొద్దిగా నీళ్ళు అయితే ఫ్రై చేసిన ప్యాన్లో కొద్దిగా వేసేసి జార్లో అయితే వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసి అయితే ఇప్పుడే గ్రైండ్ చేసుకోండి. మూత పెట్టేసి ఇంకో 2-3 రౌండ్లు అయితే తిప్పేయాలి. ఇక్కడ మూత తీసి అయితే చూపిస్తున్నాను. చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ కీరకాయ దోశలోకే కాకుండా నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే మామూలు దోశలకైతే చాలా బాగుంటుంది. చపాతీలు కూడా బాగుంటుంది. చట్నీ మొత్తం ఒక బౌల్లో వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేశారంటే కీరకాయ దోశలోకి అయితే వేరుశనగకాయ పప్పుల చట్నీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 5th స్టెప్, కీరకాయ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసేసుకుందాము. ముందుగా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. కారానికి సరిపడా 2 పచ్చిమిరపకాయలు, ఒక కీరకాయ, అలాగే ఒక టమోటా తీసుకున్నాను, మీడియం సైజ్ టమోటా. అలాగే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు సుజీ రవ్వ అయితే తీసుకున్నాను. మీరు సరిపడినంత అయితే తీసుకోండి. ఇక్కడ చూపించిన వెజిటబుల్స్ అన్నీ శుభ్రంగా కడిగాను. కడిగిన వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ముందుగా కీరకాయని కట్ చేశాను. కట్ చేసిన కీరకాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మీరు ఇదే కీరకాయను తురిమైనా వేసుకోవచ్చు. కానీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి నలిగిపోతాయి. తురమాల్సిన అవసరం లేదు. కీరకాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసాను. అలాగే చూపించిన పచ్చిమిరపకాయలు తుంచి వేస్తున్నాను. మీరు కారం ఎంతైతే తినగలరో అన్ని పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేసుకోండి. చూపించిన టమోటాని పైనున్న తొట్టుములు తీసేసి ఇలా 6 భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను. టమోటా వేసిన తర్వాత అందులోకి చూపించిన కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం వల్ల ఈ కీరకాయ దోశ మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే టేస్ట్ దోశ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. కీరకాయతోనూ మనకి దోశ అనేది గ్రీన్ కలర్లో రాదు కదా, కొంచెం కొత్తిమీర వేసామంటే కలర్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేయకుండా.
నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసిన తర్వాత మూత తెచ్చి చూపిస్తున్నాను. నెక్స్ట్ అందులోకి చూపించిన సుజీ రవ్వ వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన ఈ పిండిని మొత్తము ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ పిండి అనేది వస్తుంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి సుజీ రవ్వ కీరకాయలు వేసి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ కీరకాయ దోశలు చాలా బాగుంటాయి. ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము వేరుశనగకాయ పప్పుల చట్నీలు వేసాం కదా, ఈ పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 6th స్టెప్, స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అందులో ఒక గరిట చూపించిన పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ కూడా అలా తిప్పుకుంటూ దోశ మొత్తం మెరగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఇంకో వైపు కూడా బాగా కాల్చుకొని అది ప్లేట్లోకి అయితే తీసేయాలి. ఇక్కడ నేను 2 వైపులా దోశనైతే కాల్చుకున్నాను, ఒక ప్లేట్లోకి అయితే తీసాను. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటాయి. ఇదే మాదిరిగా మళ్ళీ ఆయిల్ అప్లై చేసి దోశ పిండి వేసుకొని బాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. కీరకాయ దోశ పైన ఆయిల్ వేసేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు ఇదే విధంగా అయితే తయారు చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కీరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది. దీని జతకు వచ్చేసి ఈ వేరుశనగకాయ పప్పుల చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఈ దోశలు వేసుకొని తినొచ్చు. మార్నింగే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి ఈ విధంగా ఈ కీరకాయ దోశలు వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా తయారు చేసుకునే కీరకాయ దోశలు తయారు చేసి చూపించేశాను కదా. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.